రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే జోరుగా పింఛన్ల పంపిణీ జరిగింది. నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో అప్పనరావులంక, శంకరగుప్తం, పొదలాడ, గోగన్నమఠం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ వరద ముంపు గ్రామం అయిన అప్పరాములంకలో బైక్పై వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడమే కాకుండా వారందరినీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సంక్షేమ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఈ వరద బాధితులను ప్రత్యేక సందర్భంగా పరిగణించి వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలో పొద్దుటి నుంచి తెల్లవారుజాము నుంచి సుమారుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ ఫలాలు ఏదైతే ఉన్నాయో ఈ పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారి చేతికి అందజేయడం జరుగుతూ ఉంది. నేను కూడా కొంతమందికి అన్ని మండలాల్లో కొన్ని గ్రామాలు తిరిగి ఈ పెన్షన్లు అందజేయడం జరిగింది. చాలా సంతోషకరమైన వాతావరణం. 4,000, 3,000 నుంచి 4,000 పెరిగిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారి ముఖ్యమైన అవసరాలకి